పైథాన్ లో ఊప్స్ కాన్సెప్ట్స్ ని రియల్ లైఫ్ ఎగ్జాంపుల్ తో సింపుల్ గా ఎక్స్ప్లెయిన్ చేస్తా. రీల్ ని సేవ్ చేసుకోండి అండ్ మీ ఫ్రెండ్స్ తో కూడా షేర్ చేయండి. ఇమాజిన్ ఒక బిల్డర్ అపార్ట్మెంట్ కన్స్ట్రక్ట్ చేయాలంటే ఒక బ్లూ ప్రింట్ డిజైన్ చేస్తాడు. తర్వాత ఆ బ్లూ ప్రింట్ ని బేస్ చేసుకుని చాలా అపార్ట్మెంట్స్ బిల్డ్ చేస్తాడు. అలాగే క్లాస్ ఒక బ్లూ ప్రింట్ లా ఉంటది అండ్ ఆ క్లాస్ ని బేస్ చేసుకుని క్రియేట్ చేసిన రియల్ ఇన్స్టెన్స్ ని ఆబ్జెక్ట్ అంటారు. మీరు ఇయర్ బడ్స్ కొనేప్పుడు ఇయర్ బడ్స్ తో పాటు కేస్ కూడా ఇస్తారు మీ ఇయర్ బడ్స్ ని సేఫ్ గా పెట్టుకోవడానికి. సేమ్ ఇలాగే ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ లో మీ డేటాని సేఫ్ గా పెట్టుకునే ప్రాసెస్ ని ఎన్కాప్సులేషన్ అంటారు. నేను కొనుక్కున్న బట్టల్ని నా తమ్ముడు కూడా యూస్ చేసుకుంటాడు. సేమ్ అలాగే ఒక క్లాస్ లో ఉన్న డేటాని ఇంకో క్లాస్ యూస్ చేసుకుంటే దాన్ని ఇన్హెరిటెన్స్ అంటాం. నా దగ్గర ఉన్న స్మార్ట్ ఫోన్ ని కాల్స్ చేయడానికే కాకుండా వీడియోస్ చూడడానికి, సాంగ్స్ వినడానికి కూడా యూస్ చేసుకుంటా. సేమ్ ఇలాగే ప్రోగ్రామింగ్ లో ఫ్లెక్సిబుల్ గా డిఫరెంట్ పర్పస్ కి కూడా యూస్ చేసుకుంటే దాన్నే పాలిమార్ఫిజం అంటాం. ఒక కార్ ని డ్రైవ్ చేయడానికి దాని స్టీరింగ్ అండ్ గేర్ ఎలా వర్క్ అవుతుందో తెలిస్తే చాలు. దాని ఇంజిన్ ఎలా వర్క్ అవుతుందో మీకు తెలియాల్సిన అవసరం లేదు. సేమ్ అలాగే ప్రోగ్రామింగ్ లో అవసరం లేని విషయాల్ని హైడ్ చేసి ఏది అవసరమో దాన్ని షో చేసే ప్రాసెస్ ని అబ్స్ట్రాక్షన్ అంటాం. నెక్స్ట్ వీడియోస్ లో ఒక్కొక్క కాన్సెప్ట్ డీటెయిల్ గా విత్ కోడింగ్ ఎగ్జాంపుల్స్ తో నేర్చుకుందాం. సో అకౌంట్ ని ఫాలో చేయండి.